హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ క్రిప్టో మైనింగ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 3 ఎన్ఎఫ్టీస్కి సంబంధించి టాస్క్ చేసి అదేవిధంగా ఆ ఎన్ఎఫ్టీస్ను అనేది మింట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వెనమ్ బ్రిడ్జ్కి సంబంధించిన ఎన్ఎఫ్టీని ఏ విధంగా మింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో వెనమ్ బ్రిడ్జ్కి సంబంధించిన టాస్క్ ఇప్పుడు మనం కంప్లీట్ చేసి మింట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ టాస్క్ ఏమంటే జాయిన్ వెనమ్ బ్రిడ్జ్ టెలిగ్రామ్ ఛానల్. మనకి యాక్చువల్గా ఆ రైట్ సైడ్ ఉన్న యారో మార్క్ పైన క్లిక్ చేస్తే కొన్ని మొబైల్స్లో టెలిగ్రామ్ యాప్కి రీడైరెక్ట్ అవుతూ ఉంది, కొన్ని యాప్స్లో రీడైరెక్ట్ అవుతా లేదు. కాబట్టి ఇక్కడ జాయిన్ @వెనమ్ బ్రిడ్జ్ అని ఉంది కదా, @వెనమ్ బ్రిడ్జ్ మనం కాపీ చేసుకుని టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్ చేస్తే మనకు వాళ్ళకు సంబంధించిన గ్రూప్ వస్తుంది. జాయిన్ అవి ఇక్కడ మనకు చెక్ అని ఇస్తే ఆ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. మనకు సెకండ్ టాస్క్ ఏమంటే ట్రాన్స్ఫర్ టోకెన్స్ ఫ్రమ్ వెనమ్ టు ఈవీఎం చైన్స్. ఆ రైట్ సైడ్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ వెనమ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. సో వెనమ్ వాలెట్ పైన మనం క్లిక్ చేస్తే మనకు ఓ ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అకౌంట్ ఇచ్చి అలో ఇవ్వండి. సో వెనమ్ వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈవీఎం వాలెట్ని కనెక్ట్ చేయాలి. అంటే మన మెటామాస్క్ వాలెట్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఏదైనా ఒక వాలెట్ కనెక్ట్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్ఎఫ్టీ మింట్ చేసుకునేటప్పుడు మనకు స్మాల్ అమౌంట్ ఆఫ్ బిఎన్బి అనేది ఖచ్చితంగా మన అకౌంట్లో ఉండాలి. అది ట్రాన్సాక్షన్ ఫీజుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే నాకు మెటామాస్క్కి రీడైరెక్ట్ అయింది. నేను ప్రీవియస్గా ఆర్బిట్రియం చైన్లో ఉన్నాను, ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ చైన్కి చేంజ్ చేశాను. సో మెటామాస్క్ వాలెట్ అనేది కనెక్ట్ అయ్యింది. ఈ విధంగా మనకు పాపప్ మెసేజ్ అనేది వస్తుంది వెనమ్ బ్రిడ్జ్ నుంచి, మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఈవీఎం వాలెట్ దగ్గర మనం చూసుకుంటే మనం ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ చైన్ పైన కనెక్ట్ చేసినా కానీ ఇక్కడ ఎథీరియం అని చూపిస్తూ ఉంది. అలా స్క్రోల్ డౌన్ చేస్తే రాంగ్ బ్లాక్ చైన్ అని చూపిస్తూ ఉంది. ఇది ఏమంటే సర్వర్ బిజీ ఉండడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. ఒక 2 to 3 టైమ్స్ ట్రై చేయండి. అలా అవ్వలేదు అంటే ఒక 4-5 అవర్స్ వదిలేయండి, తర్వాత ట్రై చేయండి. మళ్ళీ కనెక్ట్ ఇచ్చాను, వెనమ్ బ్రిడ్జ్ నుంచి పాపప్ మెసేజ్ అనేది వచ్చింది. సో కనెక్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 0.0127 బిఎన్బి అనేది కనెక్ట్ అయింది కదా. ఈ విధంగా ఉంటేనే మీకు ట్రాన్సాక్షన్ జరగడానికి ఎలిజిబుల్ అవుతుంది. చాలాసార్లు అది ఎథీరియం అని చూపిస్తూ ఉంటుంది. 2-3 టైమ్స్ ఆ విధంగా ట్రై చేయండి. అదేవిధంగా మనకు టోకన్స్ వెనమ్ కింద బ్యాలెన్స్ అనేదేనో షో అవ్వాలి. అక్కడ బిఎన్బి షో అవ్వాలి, ఇక్కడ బ్యాలెన్స్ షో అవ్వాలి. అప్పుడే మనం ట్రాన్సాక్షన్ ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను 4 వెనమ్ని ట్రాన్స్ఫర్ చేయాలా అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమంటే మనకు వెనమ్ ఉండాలి, నెక్స్ట్ బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది ఉండాలి, నెక్స్ట్ వెనమ్ అనేది ఉండాలి. మనకు నెక్స్ట్ ప్రిపేర్ ట్రాన్స్ఫర్ ఇన్ వెనమ్ టెస్ట్నెట్ అని ఒక పాపప్ మెసేజ్ లాగా వస్తుంది. అప్రూవ్ ట్రాన్స్ఫర్ అని ఇచ్చుకోండి. మనకి ఈ విధంగా ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది. సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చెక్డ్ బై రిలేయర్స్ అని ఉంది కదా,
సో చెకింగ్ 2/3 అని ఉంది. 3/3 వచ్చినాక మనకు సక్సెస్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ స్టెప్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడే ప్రాపర్గా ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో రిలీజ్ ట్రాన్స్ఫర్ ఇన్ బైనాన్స్ స్మార్ట్ చైన్, మనం రిలీజ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తే మనకు మెటామాస్క్ రీడైరెక్ట్ అయ్యి ఒక ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది పాపప్ లాగా మనకు షో అవుతుంది మెటామాస్క్లో. అక్కడ మీరు ఆ ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అని ఇచ్చుకోండి. దీనికి బిఎన్బి స్మాల్ అమౌంట్ ఆఫ్ బిఎన్బి ట్రాన్సాక్షన్ ఫీజుగా వెళ్ళిపోతుంది. సో మన అకౌంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ బిఎన్బి ఉంటేనే ఈ ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవడానికి అవుతుంది. మీరు ఉంటే మింట్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఇప్పుడు థర్డ్ టాస్క్ ఏమంటే ఫస్ట్ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉండాలి, నెక్స్ట్ వెనమ్ టెస్ట్నెట్ ఉండాలి, నెక్స్ట్ వెనమ్ ఉండాలి. ఫ్రమ్ అడ్రస్లో బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి. 2లో వెనమ్ టెస్ట్నెట్ ఉండాలి. మనకి ఇక్కడ వెనమ్లో మనం ప్రీవియస్గా 4 టోకెన్స్ చేసాం కదా, సో సేమ్ 4 టోకెన్స్ నేను మళ్ళీ ట్రాన్సాక్షన్ అనే చేస్తున్నాను. అలా స్క్రోల్ అప్ చేయండి, మనకు ట్రాన్స్ఫర్ టోకెన్స్ టు ది బైనాన్స్ స్మార్ట్ చైన్ వాలెట్ అని ఉంటుంది. అప్రూవ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ప్రీవియస్లో ఏ విధంగా అయితే మెటామాస్క్ ఒక పాపప్ ట్రాన్సాక్షన్ మెసేజ్ వచ్చిందో మనం అక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఈ మెసేజ్ రాగానే జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే కన్ఫర్మ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఇచ్చినాక ఈ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు, అలా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ 4/30 అని ఉంది కదా, 30/30 వరకు ఆ కన్ఫర్మేషన్ జరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ ప్రిపేర్ ట్రాన్స్ఫర్ ఇన్ వెనమ్ టెస్ట్నెట్, అప్రూవ్ ట్రాన్స్ఫర్ అని ఇవ్వండి. మన వెనమ్ టెస్ట్నెట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్ అనేది మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, సో ఈ ఎన్ఎఫ్టీకి సంబంధించి మన థర్డ్ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసేసాం. మనం సర్చ్ బార్లో బ్యాక్ వెళ్తే ఈ విధంగా మింట్ ఎన్ఎఫ్టీ కింద మింట్ అనే ఆప్షన్ దగ్గర ఎనేబుల్ అయి ఉంటుంది. మింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది, సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి, ఈ ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాజ్ ఆల్వేస్, జై హింద్.